ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఉద్యోగుల ఆధార్ కార్డులోని అడ్రస్ను ప్రామాణికంగా తీసుకుని ట్రాన్స్ఫర్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దీంతో కాలయాపన తగ్గి ఉద్యోగులకు మేలు జరగడంతో పాటు పౌరులకు నాణ్యమైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. ఆధార్లోని అడ్రస్ ఆధారంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే విధులు కేటాయించే ఉద్దేశంతో పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రస్తుతం 3 కార్పొరేషన్ల పరిధిలో డ్యూటీలు చేస్తున్న వారి ఆధార్ కార్డుల వివరాలను సేకరిస్తోంది. గతంలో పాలనాపరమైన సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన టైంలో బదిలీలు పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల ఇళ్లు, హెల్త్ ఇష్యూస్ ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేశారనే విమర్శలు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు శివారులో ఉంటూ ఎక్కడ ఉన్నా మరో కార్పొరేషన్ లో డ్యూటీలు చేసి గంటల పాటు జర్నీ చేస్తున్నారు. దీంతో టైం వేస్ట్ కావడంతో పాటు పనితీరుపై ప్రభావం పడుతోందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, వయసు పైబడిన ఉద్యోగులు, మహిళలు ఈ బదిలీల కారణంగా ఎక్కువ అసౌకర్యానికి గురవుతున్నారని గుర్తించారు. మూడు కార్పొరేషన్లలో ట్రాన్స్ఫర్లకు సంబంధించిన వ్యవహారం జీహెచ్ఎంసీ చూస్తుండటంతో తమ ఇండ్లకు సమీపంలోని కార్పొరేషన్లలో డ్యూటీలు చేసేలా అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీంతో పైరవీలకి చోటు లేకుండా అత్యంత పారదర్శకంగా బదిలీలను నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. ఫీల్డ్ లెవెల్ నుంచి హెడ్ ఆఫీస్ వరకు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆధార్ వివరాలను సేకరించి ఒక సమగ్ర డేటాబేస్ సిద్ధం చేస్తోంది. ఆధార్లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఉద్యోగి ఇంటిని ధృవీకరించి ఆ అడ్రస్ కి దగ్గరలో ఉన్న ఏ ఆఫీసుల్లో ఖాళీలు ఉన్నాయో మ్యాపింగ్ చేయనుంది. ఆధార్ వివరాల సేకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసి ఆకస్మిక బదిలీలకు బదులుగా శాస్త్రీయ పద్ధతిలో పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.